ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు, గురువుగారు స్నానం చేసే విధానం చెప్పండి, మీరు పదార్థాల గురించి చెప్పారు, కానీ స్నానం చేస్తున్నప్పుడు ఏదన్నా నామం అనుకుంటూ చేస్తే ఫలితాలు ఏమైనా ఉంటాయి చాలామంది అడిగారు. వారి కోసం ఈ ఉపాయం. మీరు ఎప్పుడైనా సరే స్నానం గంగా స్నానంగా మలుచుకోవడానికి ఈ చిన్న పరిహారం చేయండి. మీరు స్నానం చేసే ముందు మొదటి నీళ్లు బొటన వేలు మీద పోయండి. బొటన వేలు చల్లగా ఉంటాయి. అంటే మన శరీరంలో రక్త ప్రసరణ తక్కువగా ఉండే ప్రదేశం ఏదైనా ఉందంటే బొటన వేలు చల్లగా ఉంటుంది. మొట్టమొదటిగా బొటన వేలు మీద నీళ్లు పోయండి. తర్వాత బొటన మీద నీళ్లు పోసిన తర్వాత నమో నారాయణాయ అని 3 సార్లు అనుకోండి. తర్వాత మీరు చేతుల్ని తడుపుకోండి. ఈ చేతుల మీద తడుపుకోండి. తడుపుకున్నప్పుడు మీరు బ్రహ్మదేవుని తలుచుకోండి. ఓం బ్రహ్మదేవాయ నమః అని 3 సార్లు అనుకోండి. తర్వాత తల మీద నీళ్లు చల్లుకోండి. తలుచుకున్న తర్వాత ఓం నమః శివాయ అని 3 సార్లు అనుకోండి. ఇలా చేయటం వల్ల మీరు గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు. అత్యంత అద్భుతమైన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.